హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చి శనగపప్పు సొరకాయతో కూర ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. సరే, లేత సొరకాయ తీసుకున్నాను, ఒక టమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చి శనగపప్పు. ఇప్పుడు మనము పచ్చి శనగపప్పుని తీసుకొని మంచిగా కడుక్కొని కుక్కర్లో ఉడికించుకుందాం. సరే, నేను కడిగేసాను. సరిపడినంత నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు, దీన్ని ఇప్పుడు ఎక్కువేం ఉడకాల్సిన అవసరం లేదు, 2 విజిల్లు వస్తే చాలు. ఆ పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, మనము ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఏం అవసరం లేదు దీనికి. సరే, అలా క్రష్ చేసుకున్నాను. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా వేయించుకుందాము. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడు అది వేగుతూ ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నేను చూసారా, సొరకాయని ఇలా తొక్కతోనే కట్ చేసుకున్నాను. మీకు తొక్క అవసరం లేదంటే తీసేయచ్చు. మేము తొక్క ఇష్టపడతాం కాబట్టి తొక్కతోనే వేసుకుంటున్నాను. చపాతీలకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మంచిగా. సరే, ఒక 5 నిమిషాలు అయింది కదా, కొద్దిగా మగ్గాయి. కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకుందాం. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిల్లీ పౌడర్ 1 స్పూన్, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్, గరం మసాలా మంచిగా మిక్స్ చేసుకొని టమాటాలు కూడా మగ్గిపోతాయి కదా, మనం ఇంకోసారి సిమ్లో స్టవ్ పెట్టేసి ఇంకోసారి మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాం. ఇంకో 5 మినిట్స్. చూసారా, మనం నీళ్ళు వేయకనే సొరకాయలో నీళ్ళు అంతా ఎంత నీళ్ళు వచ్చాయి కదా. సరే, పప్పు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, అలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. అందుకే 2 విజిల్లు అని చెప్పాను. చపాతీలకు చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు మరిగించుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.